మనుషుల నమ్ముట కంటే ఆశ్రయించుట మీరు, రాజుల నమ్ముట కంటే నడిచేయుట నీకు సాక్షులలో వేరెవరు యేసయ్యా? నీ నామమే ప్రచురిస్తాను. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, మాదిరి నీవే అని అందరూ తెలుసు. మనుషుల నమ్ముట కంటే ఆశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ చేరుట మేలు. మనుషుల నమ్ముట కంటే ఆశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ చేరుట మేలు. ఈ సాటిలలో వేరెవరు యేసయ్యా? నీ నామమే ఊపిలో నేను ప్రచురిస్తానయ్యా. ఈ సాటిలలో వేరెవరు యేసయ్యా? నీ నామమే ఊపిలో నేను ప్రచురిస్తానయ్యా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా ఆదిరి యేసయ్యా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా ఆదిరి యేసయ్యా. నువ్వు కోరిన వారెవరు యేసయ్యా? నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. నువ్వు కోరిన వారెవరు యేసయ్యా? నా తోడుగా నీ ఉండగా భయమేలనయ్యా. వెనకటికి ఒకడు పెట్రోల్ బంకు దగ్గర కారులో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. రోడ్డు పక్కన ఒకడు పలుకు పట్టుకుని తవ్వుతున్నాడు. జరుగుతున్నది ఏమిటయ్యా అంటే మొక్కలు నాటే కార్యక్రమం. రోడ్డు పక్కన మొక్కలు నాటాలి కాబట్టి తవ్వేవాడేమో తవ్వుతున్నాడు. తవ్విన తర్వాత కాసేపు అయిన తర్వాత పూడ్చేవాడేమో పూడుస్తున్నాడు. పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టే వ్యక్తి వీళ్ళని చూస్తున్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఒకడేమో గొయ్యి తవ్వుతున్నాడు. రెండో వాడు వచ్చి వట్రంగా ఆ గొయ్యి మొత్తం మళ్ళీ మట్టితో పూడ్చేస్తున్నాడు. వాడు మళ్ళా మొదటి వాడు గొయ్యి తవ్వుతున్నాడు. రెండో వాడు వెళ్ళి చక్కగా వట్రంగా ఆ గొయ్యి పూడ్చేస్తున్నాడు. దగ్గరకు వెళ్ళి అడిగాడు, బాబు మీరు ఏం చేస్తున్నారు అని అంటే, మొక్కలు నాటుతున్నామండి అన్నారు. మరి గొయ్యి తవ్వేవాడు గొయ్యి తవ్వుతున్నాడు. అవును వాడి పని అదే కాబట్టి వాడు గొయ్యి తవ్వుతున్నాడు. నువ్వేమో మట్టి పూడుస్తున్నావు. అవును నా పని మట్టి పూడ్చడమే కాబట్టి మట్టి పూడుస్తున్నాను. మరి మొక్క నాటాలి కదా. వాడు ఈరోజు రాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? ఏమిటంట? వాడు ఆ రోజు రాలేదట కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటారు? తవ్వేవాడు తవ్వుతున్నాడు, పూడ్చేది నేను పూడుస్తున్నాను, మధ్యలో మొక్క పెట్టేవాడు రాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? ఆ పని మేము చేస్తున్నాం. మహా గొప్ప పని కదండి ఇది. వీళ్ళు ఎవరు చెప్పండి? పనోళ్ళు. ఎవరిళ్ళు? పనోళ్ళు ఉన్నారా ఈరోజు మన మధ్య? అలాంటి వాళ్ళు అర్థం పద్ధం లేకుండా పని చేయటం, ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే ఉద్దేశమే లేకుండా పనిని ప్రారంభించటం, ఈ పనిని జయకరంగా విజయపరంగా పూర్తి చేయాలి అనే ఆలోచన లేకుండా పనిచేయటం సహోదరి సహోదరులు మంచిది కాదు. నీ చేతికి ఇవ్వబడిన ఏ పనైనా సరే బైబిల్ సెలవిస్తుంది, శక్తి వంచన లేకుండా చేయి. శక్తి వంచన లేకుండా చేయి. శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడట? పరిపాలన చేస్తాడట. సోమరిపోతూ ఏం చేస్తాడట? వెట్టి చాకిరీ చేస్తాడట. అడుగుతున్నాను, మీరు అనేక మంది పైన ఆశీర్వాదంగా ఉండాలని ఆశపడుతున్నారా? అనేక మంది కింద బానిసగానో
పనులు చేసేవానిగానో మిగిలిపోవాలి అనుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నారు? దయచేసి గమనించండి. దావీదు ఐపీఎస్ ఆఫీసరో ఐఏఎస్ ఆఫీసరో కాదండి. ఉన్నతమైన స్థితికి చేరటానికి దావీదు ఒక, చెప్పండి ఎవరో, పశువుల కాపరి. పశువులను కాచేటటువంటి కాపరి అండి. కానీ గమనించండి, పశువుల కాపరే గాని తను సమయాన్ని పాడు చేసుకోకుండా నేర్చుకోవాల్సిన ప్రతిదానిని నేర్చుకొని దానిని ప్రభువు కొరకు, తన దేశం కొరకు ఉపయోగించాడు. ఫలితము మహా రాజుగా హెచ్చించబడ్డాడు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో దేవునికి ఇచ్చిన పని ఏదైనా సరే చక్కగా చేయి, అద్భుతంగా చేయి, ఆదర్శంగా చేయి, అర్థవంతంగా చేయి. దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఉండడం మీరు చూసారా? నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, ట్విట్టర్ అకౌంట్ లేదు, ఇక యూట్యూబ్ అంటారా, తప్పక నా పేరు పెట్టారు. ఎప్పుడైనా సోషల్ మీడియాలో నేను కనిపించడం చూసారా? ఫేస్బుక్లో నన్ను చూసారా? ఇన్స్టాగ్రామ్లో నన్ను చూసారా? ట్విట్టర్లో నన్ను చూసారా? వేటికి కూడా నా పేరు అకౌంట్స్ లేవు. ప్రధాన కారణం ఏమిటంటే నాకు అంత సమయము లేదు. నా సెల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉండదు, ట్విట్టర్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, ఇవేవి నా సెల్ ఫోన్లో ఉండవు. కారణం ఏమిటంటే అవి సమయాన్ని పాడు చేసే పాపిష్టి మార్గాలు. అదే సమయంలో వాటిలో కూడా మంచి లేకుండా పోలేదు. చక్కని మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, ఇన్స్పిరేషనల్ కోట్స్ ఉంటాయి. కానీ వాటిని మాత్రమే చూసేటటువంటి హంసలు మన మధ్య ఉన్నారంటారా? హంస అంటే అర్థం తెలుసా? నీళ్లు పాలు మీరు కలిపేసి ఒక గిన్నెలో పెట్టారనుకోండి, హంసను పిలిచి తాగమంటే హంసకున్న గొప్పతనం ఏమిటంటే పాలు మాత్రమే తాగిద్దట, నీళ్ళు వదిలిపెట్టేస్తుందట. అది ఎలా సాధ్యమో నాకు తెలియదు. మన మధ్య అలాంటి హంసలు ఏమన్నా ఉన్నారా? ఇన్స్టాగ్రామ్లో కేవలము పరిశుద్ధమైన వాటిని మాత్రమే చూసేటటువంటి అతి పరిశుద్ధులు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? కేవలము పవిత్రమైన వాటిని మాత్రమే సెల్ ఫోన్లో చూసేవాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బహు తక్కువ. బైబుల్ సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనుక, ఏమిటి? దినములు చెడ్డవి గనుక సమయమును పాడు చేసుకొనక సమయాన్ని సద్వినియోగ పరచుకోండి.